హాయ్ అండి ఆఫీస్ వర్క్ లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అనేది ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుంటున్నాము. ఫస్ట్ ముందు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అనేది ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. నార్మల్ గా అయితే మౌస్ తో ఇక్కడ స్టార్ట్ లో సెర్చ్ బటన్ లో WORD అని టైప్ చేయండి. పైన మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే గనక మనకు వర్డ్ పేపర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇంకొకటి షార్ట్ కట్ మెథడ్ వచ్చేసరికి దీనికి అంటే మౌస్ లేకుండా ఓన్లీ కీబోర్డ్ యూజ్ చేస్తే ఎలా ఓపెన్ చేయాలంటే విండో బటన్ పట్టుకొని R ప్రెస్ చేయండి. ఇక్కడ రన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఆ రన్ లో విన్ వర్డ్ అని టైప్ చేయండి. WINWORD అని టైప్ చేయండి. అక్కడ విన్ వర్డ్ అని వస్తుంది. ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఈ విధంగా వర్డ్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి పేపర్ అనేది జూమ్ చేసుకోవడానికి కంట్రోల్ పట్టుకొని మౌస్ లో ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా పేపర్ అనేది ఇట్లా జూమ్ అవుతుంది. తగ్గించుకోవాలన్నా కంట్రోల్ పట్టుకొని బ్యాక్ స్క్రోల్ చేయండి. ఈ విధంగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఈ విధంగా ఇది షార్ట్ కట్ గా చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇక్కడ ప్లస్ మైనస్ అని కనిపిస్తుంది జూమ్ ఆప్షన్. ఇది 100% ఉంటేనే కరెక్ట్ గా పేజ్ మొత్తం కరెక్ట్ గా కనిపిస్తుంది. ఇంకా కొంచెం మీకు ఇంకా సైజ్ పెద్దగా కనిపించాలంటే కంట్రోల్ పట్టుకొని లేకపోతే ఇక్కడ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసినా మనకి పేపర్ సైజ్ అనేది ఈ విధంగా పెద్దగా కనిపిస్తుంది అనమాట. దీనిలో వచ్చేసరికి క్లిప్ బోర్డు, ఫాంట్, పారాగ్రాఫ్, స్టైల్స్, ఎడిటింగ్ ఈ ఆప్షన్స్ ఈ గ్రూప్స్ లో ఉన్న ఆప్షన్స్ వరకు కొన్ని అయితే ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పుకోవడం జరిగింది. అందులో ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయిందండి. ఇందులో కొన్ని ఆప్షన్స్ అయిపోలేదు. దీంట్లో మిగిలిన ఆప్షన్స్ గురించి ప్లస్ ఇక్కడ ఉన్న వాటికి షార్ట్ కట్ కీస్ అనేది ఎలా యూజ్ చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ ఇందులో ఫైండ్, రీప్లేస్, సెలెక్ట్, ఎడిటింగ్ గ్రూప్ లో ఉన్నది అయిపోలేదు. నెక్స్ట్ ఈ స్టైల్స్ లో ఉన్నది అయిపోలేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అండు, రీడ్, ఇక్కడ ఆఫీస్ బటన్ గురించి ఈ ఆప్షన్స్ వరకు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఆఫీస్ బటన్ గురించి తెలుసుకుందాము. చూడండి ఇక్కడ ఒక సర్కిల్ లా కనిపిస్తుంది కదా, ఇది 2007 లో అయితే ఇట్లా ఆఫీస్ బటన్ కనిపిస్తుందండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ప్రింట్, ప్రిపేర్, సెండ్ ఇట్లాంటి ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇందులో మనకి న్యూ పేపర్ అంటే ఇప్పుడు ఈ పేపర్ కాకుండా నెక్స్ట్ ఇంకొక డాక్యుమెంట్ అనేది కావాలి అనుకుంటే గనక మనము ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ లాస్ట్ లో క్రియేట్ అంటుంది. క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఓపెన్ అంటే ఆల్రెడీ అంతకు ముందున్న ఫైల్ అనేది ఓపెన్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి అంటే మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసే కంటే కూడా ఇక్కడ నుంచి ఆ ఫైల్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసేసి మన ఫైల్ ఎక్కడుందో చూసుకోవాలి. డెస్క్ టాప్ మీద ఉందా, డాక్యుమెంట్స్ లో ఉందా, డౌన్లోడ్స్ లో ఉందా చూసుకొని దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్ టాప్ లో ఉందనుకోండి, డెస్క్ టాప్ మీద క్లిక్ చేయండి. మన ఫైల్ మీద ఏ ఫైల్ సెలెక్షన్ చేయండి, ఓపెన్ కొట్టండి. మనకి ఆ ఫైల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇదే ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలనుకుంటే గనక ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద క్లిక్ చేస్తే ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. సేవ్ కి వచ్చేసరికి ఇక్కడ వీటికి షార్ట్ కట్స్ చూద్దాము. న్యూ అంటే వేరే డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాలనుకోండి, ఇంకొక డాక్యుమెంట్ కావాలనుకుంటున్నారు, Ctrl+N కొడితే న్యూ డాక్యుమెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ అంతకు ముందున్న ఫైల్ ఓపెన్ చేసుకోవాలంటే Ctrl+O ఓపెన్, వీటికి షార్ట్ కట్. నెక్స్ట్ సేవ్ చేయాలి, దానికి Ctrl+S సేవ్. ఇట్లా సేవ్ ఎక్కడ కావాలని అడుగుతుంది, దాంట్లోకి వెళ్ళి మనం సేవ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న షార్ట్ కట్స్ అయితే అది న్యూ, ఓపెన్, సేవ్. సేవ్ యాజ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఒకసారి సేవ్ చేసిన ఫైల్ నెక్స్ట్ మళ్ళీ వేరే సపరేట్ ఫైల్ గా సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ సేవ్ యాజ్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేటప్పుడు సేవ్ యాజ్ రెండు ఒకటేనండి, ఎట్లయినా చేసుకోవచ్చు. మీరు ఏమైనా చేంజెస్ చేసి సపరేట్ ఫైల్ గా కావాలి అనుకుంటే గనక సేవ్ యాజ్ ఆప్షన్ అనేది యూజ్ చేయొచ్చు. అది కూడా చూపిస్తాను నేను. సేవ్ చేసేటప్పుడు సేవ్ ఎలా చేయాలి, సేవ్ యాజ్ ఎలా చేయాలనేది చూపిస్తాను నేను. ఇప్పుడు నెక్స్ట్ నాకు వేరే ఫైల్ అనేది కావాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది ఫైల్. దీని మీద క్లిక్ చేయండి.
ఇందులో ఉన్నాయి. ఇప్పుడు క్లిప్ బోర్డ్ లో నెక్స్ట్ ఫాంట్ లో పారాగ్రాఫ్ లో ఉన్న షార్ట్ కట్ కీస్ గురించి చూద్దాము. ఫస్ట్ ఇక్కడ క్లిప్ బోర్డ్ లో ఉన్నదైతే కట్, కాపీ, పేస్ట్ ఆప్షన్స్ కి షార్ట్ కట్ కీస్ చూద్దాము. ఫస్ట్ వీటిని సెలెక్షన్ చేసుకోవడానికి, ఆల్ సెలెక్ట్ చేయడానికి అంటే మొత్తం ఉన్న టెక్స్ట్ మొత్తం సెలెక్షన్ చేయడానికి కంట్రోల్ ఏ అండి. లేదు మనకి కొంతవరకే టెక్స్ట్ వరకే కావాలి అనుకుంటే గనక మీరు కీబోర్డ్ లో షిఫ్ట్ ఆప్షన్ ప్రెస్ చేసి ఫస్ట్ కర్సర్ ఎక్కడ కావాలో అక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. మీకు కర్సర్ ఫస్ట్ ఎక్కడ కావాలో అక్కడ ఫిక్స్ చేసుకున్న తర్వాత కీబోర్డ్ లో షిఫ్ట్ ఆప్షన్ ప్రెస్ చేసి మీకు కిందకి రావాలంటే గనక డౌన్ యారో ప్రెస్ చేయండి. అదే మీకు సైడ్ కి రావాలంటే గనక రైట్ యారో ప్రెస్ చేయండి. అదే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళాలనుకుంటే బ్యాక్ యారో, అప్ యారో ఇట్లా ప్రెస్ చేసుకుంటే గనక టెక్స్ట్ సెలెక్షన్ కీబోర్డ్ లో ఈ విధంగా చేసుకోవచ్చు. మొత్తం చేసుకోవాలంటే కంట్రోల్ ఏ కొట్టండి. పర్టికులర్ ఒక ప్లేస్ నుంచి సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే గనక ఈ షిఫ్ట్ పట్టుకొని యారోస్ యూజ్ చేయండి. మీకు కిందకి టైప్ సెలెక్షన్ చేయాలంటే కిందకి డౌన్ యారో ప్రెస్ చేయండి. రిమూవ్ చేయాలన్నా అట్లాగండి, సెలెక్షన్ తీసేయాలన్నా సరే అదే విధంగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సెలెక్షన్ కి రెండు విధాలుగా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ దీనికి ఫాంట్ లో ఉన్న వాటికి షార్ట్ కట్స్ యూజ్ చేద్దాం. ఫస్ట్ బోల్డ్ అండి. లెటర్స్ కు థిక్ కలర్ లో కనిపించాలంటే బోల్డ్ అంటాం కదా, దానికి షార్ట్ కట్ వచ్చేసరికి ఇక్కడ నేమ్స్ ఉన్న దానికి బోల్డ్ చేయాలనుకుంటున్నాను నేను. కంట్రోల్ ఏ, ఆల్ సెలెక్ట్. లేకపోతే ఓన్లీ నేమ్స్ వరకే సెలెక్షన్ చేయాలనుకుంటే గనక కర్సర్ అక్కడ క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేయండి. ఆ నేమ్స్ వరకే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు దానికి డార్క్ చేయాలి, కంట్రోల్ బి. బోల్డ్ అయింది కదా, అది రిమూవ్ చేయాలన్నా మళ్ళీ కంట్రోల్ బినే ప్రెస్ చేయాలండి. బోల్డ్ అనేది రిమూవ్ చేయాలన్నా సరే కంట్రోల్ బి, ఇవ్వాలన్నా కంట్రోల్ బి మీద ప్రెస్ చేయాలి. నెక్స్ట్ దీనికి హెడ్డింగ్ లాగా చూపించాలనుకుంటున్నారు అంటే పేపర్ కి సెంటర్ పార్ట్ లో ఉండాలి. చూడండి కంట్రోల్ ఈ, అలైన్మెంట్ సెంటర్. టెక్స్ట్ సెంటర్ లో ఉండాలంటే కంట్రోల్ ఈ. అదే మీరు టెక్స్ట్ అనేది రైట్ సైడ్ రావాలంటే గనక కంట్రోల్ ఆర్. అదే టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ రావాలంటే కంట్రోల్ ఎల్. ఇది అలైన్మెంట్ లో వచ్చేసరికి లెఫ్ట్, రైట్, సెంటర్. సెంటర్ అంటే కంట్రోల్ ఈ, రైట్ సైడ్ కంట్రోల్ ఆర్, లెఫ్ట్ సైడ్ కంట్రోల్ ఎల్. ఇది పారాగ్రాఫ్ లో లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్, రైట్ సైడ్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి జస్టిఫై ఆప్షన్ ఉందండి. ఇది పారాగ్రాఫ్స్ కి అర్థమవుతుంది. ఇక్కడ నేను తీసుకున్న సెంటెన్స్ కదా, పారాగ్రాఫ్స్ తీసుకున్నప్పుడు చూపిస్తాను. దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ జే. జస్టిఫై కి కంట్రోల్ జే. నెక్స్ట్ టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే గనక కంట్రోల్ పట్టుకొని స్క్వేర్ బ్రాకెట్స్ కొట్టాలండి. స్క్వేర్ బ్రాకెట్స్ లో క్లోజ్ బ్రాకెట్ అయితే టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఓపెన్ బ్రాకెట్ అయితే టెక్స్ట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ దీనికి అండర్లైన్ ఇవ్వాలంటే గనక కంట్రోల్ యు అండర్లైన్, కంట్రోల్ ఐ ఇటాలిక్. ఇవి వచ్చేసరికి ఇందులో ఉన్న షార్ట్ కట్ మెథడ్స్. నెక్స్ట్ ఇక్కడ కట్, కాపీ, పేస్ట్ గురించి చెప్పుకుందాము. ఇక్కడ ఇందులో ఒక టెక్స్ట్ కాపీ అంటే సేమ్ దీనిదే డూప్లికేట్ అనేది ప్రిపేర్ చేయడం అన్నమాట. ఇక్కడ నేమ్స్ అనేది ఉంది, మళ్ళీ ఇంకొక చోట కావాలి, ఇట్లాంటిదే సేమ్ కావాలి నాకు. అలాంటప్పుడు ఏం చేయాలి, దాన్ని కాపీ చేయాలి. కంట్రోల్ సి కాపీ. మీకు ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిపోండి, కర్సర్ తీసుకెళ్ళి ఇక్కడ క్లిక్ చేసేసి కంట్రోల్ వి పేస్ట్. చూడండి సేమ్ అదే కాపీ వచ్చింది కదా. నెక్స్ట్ కట్ ఆప్షన్ కి మీకు ఏది కావాలో ఫస్ట్ దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఏదో ఒక నేమ్ సెలెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ కంట్రోల్ ఎక్స్ కట్, ఆల్రెడీ ఆ నేమ్ వెళ్ళిపోయింది చూడండి. కట్ అంటే అక్కడి నుంచి తీసేయడం. మళ్ళీ వేరే చోట ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి కర్సర్తో క్లిక్ చేయండి. కంట్రోల్ వి పేస్ట్, కాపీ పేస్ట్. కాపీకి వచ్చేసరికి కంట్రోల్ సి, పేస్ట్ కంట్రోల్ వి, కట్ కి కంట్రోల్ ఎక్స్, పేస్ట్ కంట్రోల్ వి. కాపీ పేస్ట్, కట్ పేస్ట్. వీటికి షార్ట్ కట్స్ వచ్చేసరికి అవండి. వీటిలో అన్నిటికీ ఫాంట్ లో అయిపోయింది, క్లిప్ బోర్డ్ లో అయిపోయింది, పారాగ్రాఫ్ లో కూడా అలైన్మెంట్ లెఫ్ట్, రైట్, సెంటర్ అయిపోయింది.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి దీంట్లో ఇక్కడ వచ్చేసరికి మల్టీ లెవెల్ లిస్ట్ గురించి చెప్పుకోవాలి. ప్రీవియస్ క్లాస్లో ఇది అయిపోలేదు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ వరకు అన్నీ అయితే ప్రీవియస్ క్లాస్లో అయిపోయినాయండి. అవి ఆప్షన్ 2 ఆప్షన్ అనేది ఎలా యూజ్ చేయాలనేది ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది. మీరు ఇప్పుడే గనక ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే గనక ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాతనే మీకు దాని కంటిన్యూషన్ వీడియో ఇది అర్థమవుతుంది. అందులో మీకు ఆప్షన్ 2 ఆప్షన్ ఎలా యూజ్ చేయాలన్నది ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మల్టీ లెవెల్ లిస్ట్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ వీటికి ఉన్న బుల్లెట్ పాయింట్స్ కానీ నెంబర్స్ కానీ ఇవ్వాలి అనుకుంటే గనక టెక్స్ట్ మొత్తాన్ని ఒకసారి సెలెక్షన్ చేయండి, కంట్రోల్ ఏ కొట్టి. వీటికి ఇక్కడ ఇందులో మీకు బుల్లెట్ పాయింట్స్ కానీ నెంబర్స్ కానీ ఏదో ఒక లిస్ట్ అనేది ఇచ్చేసేయండి. నేను దీంట్లో వచ్చేసరికి నెంబర్స్ ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు నెంబర్స్ ఇస్తే అన్నిటికీ సేమ్ అన్ని వచ్చినాయండి. 1 to 16 లైన్ టు లైన్ వచ్చేసేసినాయి. అలా కాకుండా ఇప్పుడు నేమ్స్ అనేది ఒకటి ఒక గ్రూపు, నెక్స్ట్ కలర్స్ అనేది ఇంకో గ్రూపు, ఫ్రూట్స్ అనేది ఇంకో గ్రూప్, అట్లా గ్రూప్ లాగా చూపించాలనుకుంటున్నారు మీరు ఇక్కడ. చూడండి అలాంటప్పుడు కింద ఏ గ్రూప్ లో ఉన్నాయో వాటి వరకు సెలెక్షన్ చేయండి. ఇప్పుడు నేమ్స్ లో ఉన్న వాటి వరకే సెలెక్షన్ చేయండి. నేమ్స్ లో ఉన్న వారికి నేమ్స్ వరకు సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ మల్టీ లెవెల్ లిస్ట్ లోకి రండి. ఇక్కడ చేంజ్ లిస్ట్ లెవెల్ అనేది కనిపిస్తుంది మీకు. ఇక్కడ లాస్ట్ లో చేంజ్ లిస్ట్ లెవెల్, దాంట్లోకి వెళ్ళి మీకు అందులో ఏబిసిడీలా లేకపోతే రోమన్ నంబర్స్ రావాలా ఏదో అది లెవెల్ అనేది ఒకటి సెలెక్షన్ చేయండి. చూడండి ఈ విధంగా ఇట్లా ఇప్పుడు నేమ్స్ అనేది ఒకటి, దానిలో ఉన్న గ్రూప్స్ అన్నమాట ఇవి. అదే విధంగా కలర్స్ లో ఉన్న వాటికి కూడా ఇవ్వాలి సేమ్. అలాగే సెలెక్షన్ చేయండి, మల్టీ లెవెల్ లిస్ట్ లోకి రావాలి, చేంజ్ లిస్ట్ లెవెల్లోకి రావాలి, అందులో ఏబిసిడీలు పెట్టాలి. నెక్స్ట్ ఫ్రూట్స్ లో ఉన్న వాటిని సెలెక్షన్ చేయాలి. నెక్స్ట్ మల్టీ లెవెల్ లిస్ట్, చేంజ్ లిస్ట్ లెవెల్, ఏబిసిడీలు. చూడండి ఈ విధంగా సపరేట్ గా వస్తాయి అనమాట. ఇదేంటంటే ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రోమన్ నంబర్స్ ఉన్న వాటిల్లో ఇట్లా రోమన్ నంబర్స్ కానీ క్వశ్చన్ పేపర్ లో ఈ ప్యాటర్న్ చూస్తూ ఉంటాం. ఒక సెక్షన్ లో 1 to 3 బిట్స్ ఉంటాయి, మళ్ళీ సెకండ్ సెక్షన్ లో 1 to 3 బిట్స్ ఉంటాయి. ఇట్లా ఈ ప్యాటర్న్స్ అనేవి క్వశ్చన్ పేపర్స్ లో మీరు ఏమైనా టైప్ చేయాలనుకుంటే గనక ఈ లిస్ట్ అనేది దానిలో యూజ్ అవుతుంది, దానిలో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి. ఇది నార్మల్. ఈ స్టైల్స్ లో చూడండి మీకు ఏ లిస్ట్ కావాలంటే ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి అండు రీడు అనే ఆప్షన్స్ కనిపిస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ యారో రైట్ సైడ్ యారో అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది టైప్ చేస్తున్నారండి. కర్సర్ ఎక్కడో క్లిక్ అయింది, మళ్ళీ ఇక్కడ టైప్ అవుతుంది అనుకోండి మ్యాటర్ అనేది. కానీ మనకి ఎక్కడ టైప్ అవ్వాలి, ఇక్కడ టైప్ అవ్వాలి, అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ టైప్ అవ్వాల్సిన టెక్స్ట్ అక్కడ టైప్ అయింది. చూడండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే Ctrl+Z అనేది కొడితే మనకి ఆ టెక్స్ట్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తామండి. ఇట్లా ఈ విధంగా అండు అనేది దానికోసం యూజ్ చేస్తామండి. రిమూవ్ అయిన టెక్స్ట్ అనేది మళ్ళీ వస్తుంది. దానికి రిపీట్ గా Ctrl+Y కొడితే దానికి మళ్ళీ దానికి ముందు రివర్స్ యాక్షన్ అనమాట. అట్లా ఈ అండు రీడు అనేది దానికోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ అనేది రిమూవ్ అయిపోయింది, మళ్ళీ ఆ టెక్స్ట్ మనకు కావాలి, మళ్ళీ టైప్ చేయడం టైం వేస్ట్ అవుతుంది. చూడండి Ctrl+Z కొట్టండి, మళ్ళీ ఆ టెక్స్ట్ అనేది మీకు వస్తుంది. రైట్ యారో లెఫ్ట్ యారో అనేది దానికోసం, దానికి షార్ట్ కట్ Ctrl+Z Ctrl+Y, అండు Ctrl+Z, రీడు Ctrl+Y. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఫైండ్, రీప్లేస్, గో టు అనే ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి ఫైండ్, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా ఫైండ్ అంటే మన దగ్గర ఇప్పుడు ఒక 20-30 పేపర్స్ ఉన్నాయండి. అందులో మనము ఏదో ఒక వర్డ్ అనేది దాన్ని మార్చి రాయాలనుకుంటున్నాం, దాన్ని కరెక్షన్ ఉంది, లేకపోతే ఆ వర్డ్ డిలీట్ చేసి వేరేది రాయాలి అక్కడ కరెక్షన్ అంటే. ఇప్పుడు మొత్తం డాక్యుమెంట్ మొత్తం చేంజ్ చేయాలి. ఒక చోట అంటే రాయగలుగుతాము, డాక్యుమెంట్ లో ఒక 4-5 చోట్ల, ఒక 10 చోట్ల ఎక్కడో ఉందనుకోండి, అది మొత్తం చేంజ్ చేయాలని టైం పడుతుంది కదా. అలా కాకుండా ఈజీ మెథడ్ లో ఈ ఫైండ్ అనే వాటిలో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఆ వర్డ్ ఏంటితో ఫైండ్ అవుట్ చేయాలి, ఆ వర్డ్ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ మన దగ్గర ఈ డాక్యుమెంట్ లో ఏదన్నా నేమ్ అనేది ఇక్కడ రాద్దాము. చూడండి
ఇక్కడ ఉమా అనే నేమ్ ఇక్కడ రాసిన. అసలు మన ఈ డాక్యుమెంట్ లో ఉమా అనే నేమ్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫస్ట్ చూడండి ఫైండ్ ఇన్ అని కొట్టండి. ఇక్కడ మెయిన్ డాక్యుమెంట్ అని కొట్టండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఉమా నేమ్ అనేది హైలైట్ అయిపోయింది. ఇక్కడ చూడండి కొంచెం జూమ్ చేసి ఉమా నేమ్ అనేది హైలైట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉమా అనే నేమ్ ప్లేస్ లో వేరేది రావాలనుకుంటున్నాను నేను. అంటే ఇది నేమ్ తీసేసి వేరేది రావాలి. అప్పుడు రీప్లేస్ అనేవి యూజ్ చేయాలి. చూడండి రీప్లేస్ విత్ అక్కడ ఏ ప్లేస్ వేరే నేమ్ ఏం రావాలి. ఇప్పుడు ఉమా ప్లేస్ లో వేరేది నేను ఇప్పుడు ఏదైతే రాస్తున్నానో అది రావాలనుకుంటున్నాను. ఇక్కడ నేను రాణి అనే నేమ్ రావాలనుకుంటున్నాను. నేను అక్కడ రీప్లేస్ ప్లేస్ లో ఇచ్చేసేసి రీప్లేస్ మన దగ్గర ఒక ఎక్కువ దానిలో అవ్వాలనుకుంటే రీప్లేస్ ఆల్, అన్ని చోట్ల అవ్వాలనుకుంటే రీప్లేస్ ఆల్, లేదు ఒక చోట మాత్రమే కరెక్షన్ అవ్వాలంటే రీప్లేస్ కొడితే అవుతుందండి. చూడండి ఇక్కడ ఉమా అనే ప్లేస్ లో రాణి అనే నేమ్ అనేది వచ్చేసింది. అట్లా ఈ ఫైండ్ రీప్లేస్ అనేది దానికోసం యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గో టు అనే ఆప్షన్ ఉంది. ఈ గో టు ఆప్షన్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే చూడండి ఒకసారి ఎక్కువ పేజెస్ ఉన్నది తీసుకొని చూపిస్తాను చూడండి మీకు. దీన్ని కంట్రోల్ ఏ కాపీ కంట్రోల్ వి పేస్ట్. ఇదే నేను ఒక 10 పేపర్స్ చేయాలనుకుంటున్నా. ఇంకా కంట్రోల్ పి పేస్ట్ కొట్టుకుంటూ పోతే ఎన్నో పేపర్స్ కావాలంటే అన్ని పేపర్స్ వచ్చేస్తుందండి. చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ 28 పేజెస్ లో వచ్చిందండి. ఇది 28 పేజెస్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇప్పుడు మనం పైకి వెళ్ళాలంటే మళ్ళీ స్క్రోల్ బార్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుందండి. అలా కాకుండా ఈజీగా మనం ఏ పేపర్లోకి వెళ్ళాలంటే ఆ పేపర్లోకి వెళ్ళొచ్చండి. అది గో టు ఆప్షన్ యూజ్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ గో టు ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ పేజ్ నెంబర్ మీరు ఏ పేపర్కి వెళ్ళాలో ఆ పేజ్ నెంబర్ అనేది అక్కడ రాయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6th పేపర్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి 6th పేపర్ కొట్టి గో టు కొట్టండి. 6th పేపర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది లేదు 10th పేపర్లో వెళ్ళాలి. ఇక్కడ 10 క్లిక్ చేయండి వస్తుంది. ఇట్లా గో టు కొట్టండి ఆ పేపర్లో ఉంటుంది అనమాట. అన్ని పేపర్లకు స్క్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన పేపర్ అనేది నెంబర్ ఇచ్చేస్తే గనక ఆ పేపర్ అనేది మనకి స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అట్లాగే సెక్షన్స్ ఉన్నా సరే లైన్ నెంబర్స్ ఉన్నా సరే ఆ విధంగానే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సేవింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. సేవ్ చేయాలంటే ఏం చెప్పాను, కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ని సేవ్ చేయాలి. కంట్రోల్ ఎస్ ఇదేంటంటే ఆల్రెడీ సేవ్ అయిన డాక్యుమెంట్. ఇప్పుడు కంట్రోల్ ఎస్ కొట్టగానే రావట్లేదు చూడండి. సేవ్ అయిన డాక్యుమెంట్ మళ్ళీ సేవ్ చేయాలి దీన్ని. చూడండి ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంది కదా. సేవ్ అంటే ఇందాక ఒక పేపర్ సేవ్ చేసేయండి. మళ్ళీ ఇది సేవ్ యాజ్ సేవ్ కొట్టేస్తే ఇది కూడా వెళ్ళి దానిలోకి సేవ్ అయిపోతుందండి. ఇందాక ఒక పేపర్ ఉన్నది, ఇప్పుడు 28 పేపర్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది, అదే డాక్యుమెంట్ లో అవుతుంది. అలా కాకుండా ఇది సపరేట్ డాక్యుమెంట్ లో అవ్వాలి, సపరేట్ ఫైల్ లో అవ్వాలి. చూడండి సేవ్ యాజ్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు ఎక్కడ సేవ్ చేయాలి ఆప్షన్ క్లిక్ చేయండి. డెస్క్టాప్ ఇక్కడ ఇదే ఫైల్ నేమ్ ఉంటే మళ్ళీ తీసుకోదండి. ఫైల్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇదొకటి ఫైల్ నేమ్ అనేది చేంజ్ చేసేసి ఇక్కడ సేవ్ కొట్టండి. ఈ విధంగా సేవ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇందాక ఉన్న ఫైల్ ఇప్పుడు ఈ ఫైల్ చూపిస్తాను మీకు. ఇది మినిమైజ్ చేయండి. ఇక్కడ మైనస్ మార్క్ కొడితే ఇది మినిమైజ్ అవుతుంది ఫైల్ అనేది. చూడండి ఇందాకున్న ఫైల్ అనేది ఇది, ఇప్పుడు ఇది సపరేట్ ఫైల్ అన్నమాట. చూడండి ఇప్పుడు ఈ ఫైల్లో ఒకటే పేపర్ ఉంది. చూడండి ఇన్ని పేపర్స్ వచ్చేస్తాయి. సేవ్ కి సేవ్ యాజ్ కి డిఫరెన్స్ ఇంకొకసారి చూపిస్తాను మీకు అర్థం కావడం కోసం. చూడండి ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ చేద్దాం. డెస్క్టాప్ ఫైల్ నేమ్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏ అనే ఆప్షన్ తో సేవ్ చేస్తున్నాను అనమాట. ఇది ఇక్కడ ఇందులో ఏదో ఒకటి మళ్ళీ ఇంకా టెక్స్ట్ సమ్ టెక్స్ట్ ఏదైనా ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఈ ఫైల్ అనేది అదే ఫైల్లో సేవ్ అవ్వాలా, యాడ్ చేసిన ఫైల్లోనే సేవ్ అవ్వాలా, లేకపోతే ఇది సపరేట్ గా సేవ్ అవ్వాలా అని చూసుకో. అదే ఫైల్లో సేవ్ అవ్వాలంటే గనక సేవ్ కొట్టండి, క్లోజ్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. చూడండి అదే ఫైల్లో సేవ్ అయింది. లేదు ఈ ఫైల్ మళ్ళీ సపరేట్ గా చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక టెక్స్ట్ అని యాడ్ చేస్తున్నాను నేను. ఈ ఫైల్ అనేది ఆ ఫైల్లో కాకుండా సపరేట్ గా సేవ్ అవ్వాలి. అప్పుడు సేవ్ యాజ్ ఆప్షన్ యూజ్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి ఫైల్ నేమ్ చేంజ్ చేయండి. ఈసారి బి ఇస్తున్నాను. సేవ్. ఇప్పుడు క్లోజ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఇది ఇందాక సేవ్ అయిన ఫైల్ అన్నమాట. ఇంతవరకు టెక్స్ట్ ఉంది. మళ్ళీ మనం యాడ్ చేసిన టెక్స్ట్ అనేది మళ్ళీ సపరేట్ దాంట్లో సేవ్ చేసాం. ఇక్కడ బి చూడండి ఇది సపరేట్ గా సేవ్ అయింది. ఈ విధంగా సపరేట్ ఫైల్స్ గా అదే ఫైల్లో కాకుండా వేరే సపరేట్ ఫైల్ అనేది సేవ్ అవ్వాలనుకుంటే గనక సేవ్ యాజ్ ఆప్షన్ యూజ్ చేయండి. ఫస్ట్ ఇంకా అదే దానిలో సేవ్ అవ్వాలనుకుంటే సేవ్ ఆప్షన్ కొట్టేస్తే మళ్ళీ అదే ఫైల్లో అనేది సేవ్ అయిపోతుంది. ఇందులో ఉన్న ఆప్షన్స్ అయితే అన్ని ఆప్షన్ 2 ఆప్షన్ అనేది చెప్పుకోవడం జరిగింది. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ గా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.